పురుషార్థం అంటే ఫలం, పుణ్యం అంటే భగవంతుడిని చింతించడమే పుణ్యం, ఇంకా ఏం లేదు. అది తప్ప భగవత్ ఆరాధన, భగవంతు చింతన, భగవంతు నామ ఇదే పుణ్యం. పురుషార్థం భగవత్ ప్రాప్తి. ఇది చేసి చేసి అంటే మీకు భగవత్ ప్రాప్తి జరుగుతుంది అని ఈ విషయాలు శాస్త్రంలో మరి ప్రతి ఒక్కరు చెప్పేది అది. ఏ గురువు గారు ఇది చెప్పును మహాదేవ జనపత సంబంధ, ఏ గురువు గారు ఈ భాగవత రామాయణ కథ చెప్పులు, భగవంతు నామస్మరణం కీర్తన చేసిన చెప్పిన కథ చెప్పులు. ఆమె గురు గురు అంటే ఏంటి? డబ్బులు దగ్గర పట్టాయి మాకు ఇది అది చేసి అడిగి కోడి తీసుకున్నాడు. చూడండి, కోడి ఇంట్లో ఉంటే అది కోడి కూడా గుడి ఇస్తే ఇచ్చేయాలి. మేము ఉంటే మేము ఇచ్చేయాలి, ఏది ఉంటే అది ఇచ్చేయాలి. అట్లాగే గురువు మనం చేయకూడదు. గురువు సాక్షాత్ ఫలితేన సమస్త శాస్త్రే కింటు ప్రభు వందే గురు శ్రీ చరణ. గురు సాక్షాత్ భగవత్ప్రణీతం, భగవంతుడే. కానీ కింటు ప్రభు గురువుకి ఎప్పుడు భగవంతుడు భావించలేక భగవంతుడు భక్తులుగా భావించాలి. ఎంచట మీరు గురు, నేను గురు, మీరు దేవుడు, నేను దేవుడు, అందరూ దేవుడు అయితే ఇంకా ఎవరు దేవుడికి పూజించారా? లేదు. ఇప్పుడు రసగుల్లా తీసుకుని వస్తే మీరు రసగుల్లా, నేను రసగుల్లా, ఆ రసగుల్లా తాలూకా టేస్ట్ ఎవరు వస్తారు? అంచేత రసగుల్లా తిన్నవాడు ఉండాలి, రసగుల్లా చేసిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా ఉండాలి. ఇదే విధంగా గురువు ఉండాలి. భగవంతు సాన్నిధ్యానికి మాకు చేపట్టిన వారికి, అజ్ఞానాన్ని కలిగించి జ్ఞానం ప్రసాదించిన వారికి గురువు గారు బాధ్యత. అంతట ఎవరు నా గురువు? అతనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవుడు. నిజమే. కానీ మనం సంప్రదాయంలో గురువుకి భగవంతుడు అనేది ఆరాధించు. కొన్ని సంప్రదాయం ఉంది, గురు పూజ తప్ప దేవుడికి ఏమి కాదు. ఏ పూజ అర్చనం, రామాయణం, భాగవతం ఈ కథ కాదు. పూజ అర్చన ఎట్లా లేదు, ఒకటే గురువుకే పూజ చేయాలి. ఇప్పటికే చెప్తాను. కొన్ని పూర్వం భిక్షకి వెళ్తే కొన్ని చోట్ల ఇవన్నీ చూసేది, వినేది. ఓహో ఈ అసలు ఇదే అంత అట్లాగా తప్పుదారికి మనం కూడా తెలపడు. భగవంతుడు ఉండాలి, భగవంతుడు మార్గాన్ని చూపించినాడు, గురువు అనే ఉండాలి. గురు పాత్రని ఆశ్రయించి భగవంతుడు దారిలో భజన చేయడానికి వెళ్ళినాడు, వాళ్ళు కూడా ఉండాలి. ఇదే బట్టి